వర్షం వచ్చేటప్పుడు ఎందుకంత పెద్ద పెద్ద చప్పులు వినిపిస్తాయి? వాటికి కారణం ఉరుములు మరియు పిడుగులు. వాటి నుంచి మనకు పెద్ద శబ్దాలు వినిపిస్తాయి. ఉరుములు పిడుగులు అంటే ఏంటో చెప్పండి అంకుల్. సరే చెప్తాను, కానీ నేను నిన్న విద్యుదీకరణం గురించి చెప్పాను కదా, గుర్తుందా? గుర్తుంది. ఏది చెప్పు. 2 అవాహక వస్తువులను ఒకదానితో ఒకటి రుద్దడం వల్ల ఎలక్ట్రానులు ఒక వస్తువు నుండి మరొక వస్తువులకి బదిలీ అవుతాయి. దీన్ని విద్యుద్దీకరణ అని అంటారు. గుడ్. ఉరుములు పిడుగులు పడేటప్పుడు కూడా జరిగేది అదే. అది ఎలాగ అంకుల్? వర్షాకాలంలో మేఘాలు గాలి రాపిడి వల్ల కానీ, దుమ్ము, కార్బన్ మరియు ఇతర ఆవేశపూరిత కణాల రాపిడి వల్ల కానీ విద్యుదావేశాన్ని పొందుతాయి. గాలి విద్యుత్ బంధకం కాబట్టి ఆవేశం గాలి ద్వారా ప్రవహించలేదు. కానీ వర్షాకాలంలో గాలిలో తేమ ఉండడం వల్ల గాలి విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది. అప్పుడు మేఘాలలోని విద్యుదావేశం ఎత్తైన చెట్ల ద్వారా కానీ, ఎత్తైన భవనాల ద్వారా కానీ భూమిని చేరుతుంది. అటువంటప్పుడు అవి కాలి దగ్ధమైపోతాయి. అంటే అవి పిడుగుపాటుకు గురయ్యాయన్నమాట. అంకుల్, చెట్టు మీదనే పిడుగులు ఎందుకు పడతాయి? పొడవైన చెట్లు, ఎత్తైన బిల్డింగ్స్ మరియు టవర్ల ద్వారా విద్యుత్ ఉత్సర్గం జరగడానికి కారణం వాటిపైన ఉండేటువంటి వ్యతిరేక ఆవేశాలు మరియు అవి పొడుగ్గా ఉండడమే. అందుకే వర్షం వచ్చేటప్పుడు చెట్టు కింద నిలబడవద్దని చెప్తారు కదా అంకుల్. ఉరుములకు పిడుగులకు కారణం ప్రకృతిలోని ఘర్షణ విద్యుత్ అని మీకు తెలిసింది కదా? తెలిసింది అంకుల్. అంకుల్, మా స్కూల్లో క్షమశీలల గురించి చెప్పారు. అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చెయ్యరా? క్షమశీలి అంటే సీలింగ్ ఫ్యాన్ పైన స్తూపాకారంగా ఉండేది. దీనిని కెపాసిటర్ అని కూడా అంటారు. కెపాసిటర్ గురించి తెలుసుకునే ముందు విద్యుత్ పొటెన్షియల్ గురించి కొన్ని విషయాలను గుర్తు చేసుకుందాం. భూమికి ఆవేశం లేదని, అది తటస్థమని మనకు తెలుసు. దాని యొక్క విద్యుత్ పొటెన్షియల్ శూన్యమని కూడా మనకు తెలుసు. అదే ధనాత్మక విద్యుదావేశం ఉండేటువంటి వస్తువు యొక్క పొటెన్షియల్ 0 కంటే ఎక్కువ. రుణాత్మక విద్యుదావేశం ఉండేటువంటి వస్తువు యొక్క పొటెన్షియల్ 0 కంటే తక్కువ. సరే పిల్లలు, ఈ పటాన్ని గమనించండి. ధనావేశ వస్తువు నుండి ఆవేశం భూమి వైపుకు వెళ్తుంది. అదేవిధంగా రుణావేశ వస్తువు భూమి నుండి ఆవేశాన్ని గ్రహిస్తుంది. ఇలా వస్తువును భూమికి తాకించినప్పుడు ఆ వస్తువు నుండి భూమికి కానీ, భూమి నుండి వస్తువుకు కానీ ప్రవహించు విద్యుదావేశాన్నే పొటెన్షియల్ అని అంటాము. విద్యుత్ పొటెన్షియల్ ఒక వస్తువు యొక్క భౌతిక స్థితిని తెలియచేస్తుంది. అంకుల్, మరి పొటెన్షియల్ తేడా అంటే ఏమిటి? మరి పొటెన్షియల్ తేడా గురించి తెలుసుకునేందుకు ఈ గ్రాఫిక్ని గమనించండి. స్వేచ్ఛగా కదలడానికి వీలు లేని ఒక వస్తువును దాని మీద ఉన్న అధిక రుణావేశం ఈ విధంగా ఉందని ఊహించుకుందాం. దానికి దగ్గరగా ధనావేశితమైన చిన్న వస్తువు ఒకటి ఉందనుకుందాం. ఇవి దగ్గరగా ఉండడం వల్ల స్థిర విద్యుత్ బలం వలన పరస్పరం ఆకర్షించుకుంటాయి. ఈ ఆకర్షణ బలానికి వ్యతిరేకంగా ధనావేశాన్ని ఏ నుంచి కొంత దూరం అంటే బి దగ్గరకు తీసుకుని వెళ్ళడానికి కొంత పని జరగాలి. ఈ పని ఏ వద్దనున్న ఆవేశపు రాశిపైన ఆధారపడి ఉంటుంది. అంతేకాక ఈ పని ఏ మరియు బిల మధ్య పొటెన్షియల్ తేడాని తెలియచేస్తుంది. ఇంకా సులువుగా చెప్పాలంటే ఈ 2 పొటెన్షియల్ల మధ్య గల తేడాను పొటెన్షియల్ భేదము అని అంటాం.
అలాగే సెక్మాల మధ్య గల తేడాను సెక్మాంతరం అని అంటాం. దీనిని వి తోటి సూచిస్తారు. వోల్ట్ మీటర్ను వాడి పొటెన్షియల్ తేడాను కొలుస్తారు. దీని ప్రమాణము వోల్ట్ కదా? అవును, బాగానే గుర్తుందే. వోల్ట్ను ఎలా నిర్వచించాలంటే ఒక బిందువు నుండి మరొక బిందువుకు ఒక కులూమ్ ఆవేశాన్ని తీసుకుని వెళ్ళడంలో జరిగిన పని 1 జౌల్ అయితే ఆ బిందువుల మధ్య పొటెన్షియల్ భేదం 1 వోల్ట్ అవుతుంది. అంతేకాదు, ఒక వస్తువు మీద ఉండేటువంటి విద్యుదావేశపు రాశి Q అయితే అది దాని సెక్మము Vకి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V, లేదా Q ఈజ్ ఈక్వల్ టు CV. Cని అనుపాత స్థిరాంకం అని అంటారు. ఇక్కడ Qని కులుంబులలోనూ Vను వోల్టుల్లోనూ కొలిస్తే Cని ఫారెడ్లలో కొలుస్తారు. ఈ విద్యుదావేశపు రాశిని నిల్వ చేసుకునేటువంటి పరికరమే క్షమశీలి లేదా కెపాసిటర్. దీనిని ఈ విధంగా సూచిస్తారు. ఒక్కొక్కసారి ఈ విధంగా కూడా సూచిస్తారు. ఇప్పుడు ఒక వాహకాన్ని తీసుకుందాం. ఈ వాహకం ధన విద్యుదావేశం కలిగి ఉంది. మొదటి వాహకానికి దగ్గరగా సమాంతరంగా B అనేటువంటి మరొక వాహకాన్ని ఉంచుదాం. ఏ వైపుకు ఉన్న B ముఖం మీద రుణావేశం, రెండో వైపున ధనావేశం ప్రేరితం అవుతాయి. B మీద ఉన్న రుణావేశం ఏ వాహకానికి దగ్గరగా ఉండడం వల్ల A మీద ఉన్న ధనావేశంలో కొంత భాగం తటస్థీకరణం చెందుతుంది. దీనివల్ల A మీదనున్న ధనాత్మక పొటెన్షియల్ కొంత తగ్గుతుంది. తిరిగి ఏ పైనున్న పొటెన్షియల్ను పెంచడానికి దానిని ఆవేశపరచాలి. దీనివల్ల ఏ యొక్క కెపాసిటీ పెరుగుతుంది. ఇప్పుడు Bను భూమికి కలిపితే భూమి నుండి ఎలక్ట్రాన్లు Bకి ప్రయాణం చేస్తాయి. ఫలితంగా B మీద ధనావేశం తటస్థం అవుతుంది. ఫలితంగా B మీద ధనావేశం పూర్తిగా మాయమైపోతుంది. B రెండో ముఖం మీద ఉన్న రుణావేశం మాత్రం మిగులుతుంది. అంటే ఏ కెపాసిటీ ఇంకా పెరుగుతుంది. B అనే వాహకం A మీద ఉన్న ఆవేశాన్ని పెంచడానికి సహాయపడుతుంది కనుక దీనిని కండెన్సింగ్ ప్లేట్ అని అంటారు. ఏ ప్లేట్ను రిసీవింగ్ ప్లేట్ అని అంటారు. ఈ రెండు ప్లేట్లను ఒక మాధ్యమంలో అమర్చితే అదే కెపాసిటర్. ఇక్కడ డబ్బాలో అమర్చినట్లు కనపడుతూ ఉంది కదా. ఏ బీల రెండు పలకల మధ్య ఇక్కడ గాలి ఉంది. అంకుల్, మరి కెపాసిటర్లో గాలే ఉంటుందా? లేదు, గాలి బదులు గాజు కానీ, పారాఫిన్ మైనం కానీ, మైకా కానీ వాడవచ్చు. వీటిని డై ఎలక్ట్రిక్స్ అని అంటారు. ఈ డై ఎలక్ట్రిక్స్ని బట్టి ప్రేరణ ఫలితం ఎక్కువగా ఉంటుంది. అందుకే కెపాసిటర్లను తయారు చేసేటప్పుడు సాధారణంగా ఘన పదార్థంతో చేసినటువంటి డై ఎలక్ట్రిక్లను వాడతారు. ముందు చెప్పినటువంటి విషయాలను ఆధారంగా చేసుకుని కెపాసిటర్ని ఇలా నిర్వచించవచ్చు. గాలి కానీ ఏ ఇతర బంధక పదార్థం కానీ మధ్యలో ఉన్న వాహక పలకల జత విద్యుత్ ఆవేశాన్ని నిలువ చేయడానికి ఉపయోగిస్తే ఆ పలకల జతనే కెపాసిటర్ అని అంటారు. ఈ కెపాసిటర్ కెపాసిటీ దేని మీద ఆధారపడి ఉంటుంది? కెపాసిటర్ యొక్క కెపాసిటీ 3 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అవి పలకల అడ్డుకోత వైశాల్యం, పలకల మధ్య దూరం, పలకల మధ్యనున్న డై ఎలక్ట్రిక్ మాధ్యమము. అది ఎలా ఆధారపడి ఉంటుందంటే, పలకల అడ్డుకోత వైశాల్యం పెరిగితే కెపాసిటీ పెరుగుతుంది, పలకల మధ్య దూరం తగ్గితే కెపాసిటీ పెరుగుతుంది. అంకుల్, మరి కెపాసిటర్లు అన్నీ ఒకేలా ఉండవు కదా?
ఎందుకంటే నిన్న చెడిపోయిన ఒక ఎలక్ట్రిక్ బోర్డులో మా ఫ్రెండ్ ఒక కెపాసిటర్ను చూపాడు. అది చిన్నగా గోళాకారంగా ఉంది. అవి చాలా రకాలు ఉన్నాయి. అవి లెడిన్ జాడీ కెపాసిటర్, గోళీయ కెపాసిటర్, సమాంతర పలకల కెపాసిటర్, చర కెపాసిటర్. జాడీ ఏంటి అంకుల్? ఆవకాయ జాడీనా? చిన్ని, నువ్వు ఊరికే ఉండు. ఈ లెడిన్ జాడీ కెపాసిటర్ని స్థిర విద్యుత్తుకు సంబంధించినటువంటి పనిలో వాడతారు. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. ఇది ఒక గాజు జాడీ. దీని మూతికి రబ్బరు బిరడా ద్వారా ఒక లోహపు గొలుసు వ్రేలాడదీయబడి ఉంటుంది. జాడీ అడుగు భాగంలోని లోపలి వైపున ఉన్న గోడకు లోహపు పూత వేయబడి ఉంటుంది. జాడీ బయటకి ఒక లోహపు తీగ ద్వారా కలుపబడి ఉంటుంది. ఈ లోహపు తీగని కే అనే స్విచ్ ద్వారా నేలకు కలపవచ్చు. జాడీలోని గొలుసు సీకి మొదట విద్యుదావేశాన్ని అందిస్తారు. స్విచ్ కే ద్వారా వలయం పూర్తి చేస్తే, అంటే కేని నేలకు తాకించినప్పుడు సిలోని ఆవేశం చిటపటలాడే చప్పుడుతో రవ్వలుగా ఆవేశం విఘటనం చెందుతుంది కదా. ఈ జాడీని ఆవేశం నిల్వ చేయడానికి వాడతారు. అంతేకాక కెపాసిటర్లను ఎలక్ట్రానిక్, ఇంజనీరింగ్ విభాగాల్లో విరివిగా వాడుతున్నారు. కెపాసిటర్లు ఫిల్టర్ వలయాలలో వాడతారు. రేడియో, టీవీ, శోధక వలయాలలో విరివిగా వాడతారు. పవర్ సప్లైలలో వోల్టేజ్ హెచ్చు తగ్గులను నియంత్రించడానికి, విద్యుత్ శక్తిని నిల్వ చేయడానికి, ఇంకా చాలా రకాలుగా వీటిని వాడుతున్నారు. పిల్లలు, ఇప్పుడు మనం ఒక చిన్న ప్రయోగాన్ని చేద్దాం. సరే అంకుల్. ఇది ఒక కెపాసిటర్. ఈ బల్బుని విద్యుదావేశంతో నింపిన కెపాసిటర్కు కలపాలి. ఈ కెపాసిటర్ని ఎలక్ట్రిక్ సప్లైలోని 2-పిన్ సాకెట్లో 2 నిమిషాలు చార్జ్ చేసి దాన్ని బల్బుకు కలుపుతాం. కెపాసిటర్ ఛార్జ్ అయింది కదా. దీన్ని ఇప్పుడు బల్బుకు కలుపుతాం. అంటే కెపాసిటర్లోని విద్యుత్ ఆవేశం తీగ గుండా ప్రయాణించి తమ శక్తిని బల్బుకు ఇస్తాయి. అంతే, కరెక్ట్గా చెప్పావు. ఇక్కడ స్థిర విద్యుత్తు ప్రవాహ విద్యుత్గా మారిందన్నమాట. సరే పిల్లలు, ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి విషయాలను మనం ఒకసారి మరలా గుర్తు చేసుకుందాం. అలాగే అంకుల్. విద్యుత్ పొటెన్షియల్ ఒక వస్తువు యొక్క భౌతిక స్థితిని తెలియజేస్తుంది. 2 పొటెన్షియల్ల మధ్య గల తేడాను పొటెన్షియల్ భేదము అంటారు. Q = CV. ఇక్కడ Q = ఆవేశము, V = పొటెన్షియల్, C = స్థిరాంకం. గాలి కానీ ఏ ఇతర బంధక పదార్థం కానీ మధ్యలో ఉన్న వాహక పలకల జత విద్యుత్ ఆవేశాన్ని నిల్వ చేయడానికి ఉపయోగిస్తే ఆ పలకల జతను కెపాసిటర్ అంటారు. కెపాసిటర్లోని రకాలు:
ఒకటి లీడింగ్ జాడీ కెపాసిటర్, 2 గోళీయ కెపాసిటర్, 3 సమాంతర పలకల కెపాసిటర్, 4వది చెర కెపాసిటర్.